కవితకు అరెస్టు తప్పదా? ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ అంటే కవిత గారిని అరెస్ట్ చేయవలసిన బాధ్యత ఎవరికి ఉందో తెలుసా? సిబిసిఐడికి కాదు, నా దృష్టిలో మోదీకి, అమిత్ షాకి ఉంది. ఎందుకంటే ఇప్పటికే వీళ్ళు మరి ఏమి చేస్తున్నారో అది తెలియాలి. మరి మోదీ గారు ఎంతో మంచి పనులు చేస్తున్నారు. ఈ రామ మందిర్ నిర్మాణంలో ఆ రాముడిని స్మరించడం కానీ, గోవుల దగ్గరికి వెళ్ళడం కానీ, మిగతా చాలా చాలా యోగాలు చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. మరి చేసినప్పుడు ఒక సిబిసిఐడి ముద్దాయి గారు నిర్ణయించిన తర్వాత, ఆధారాలతో నిరూపించిన తర్వాత మరి ఎందుకు ఆయన మరి యాక్షన్ తీసుకోలేదో, హోమ్ ఎందుకు ఆలోచిస్తుందో, మరి ఎంత జనాల్లో చెడైపోతున్నారంటే వాళ్ళు ఎవరో చెప్పిన మాటలు విని సరిపుచ్చుకోవచ్చేమో కానీ ఒక ముద్దాయిలు గారు నిర్ణయించిన తర్వాత మీరు మిగతా వాళ్ళ విషయంలో, కేసుల విషయంలో గట్టిగానే ఉన్నారే. మరి కవిత విషయంలో, అవినాష్ రెడ్డి విషయంలో మీరు ఎందుకు అలా నీరు గారిపోతున్నారు? మళ్ళీ నెక్స్ట్ వైసీపీ ఎలక్షన్లో కూడా అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా టికెట్ ఇచ్చేశారు, అప్పుడే అనౌన్స్ చేశారు. ఇలాంటి వాళ్ళని మీరు సమర్థిస్తారు? ఒకసారి ఆలోచించుకోండి. అక్కడ బీజేపీ పార్టీ కూడా ఆలోచించుకోవాలి కదా. బీజేపీ పార్టీ ఎందుకు ఈసారి ఆ ప్రపంచంలో తగ్గింది? అంతకుముందు రెండే పార్టీలు ఉండేవి తెలంగాణలో, ఒకటి టీఆర్ఎస్, రెండు బీజేపీ పార్టీ. బండి సంజయ్ ఉంటే ఇలా జరిగేదా? బండి సంజయ్ ఉన్నంతకాలం కూడా బీజేపీ ఎంత రోరింగ్ రెస్పాన్స్తో పరిగెత్తింది. ఒకసారి జిమ్ఖానా క్లబ్లోను ఇక్కడ పెరేడ్ గ్రౌండ్స్లో సబ్ పెట్టినప్పుడు బండి సంజయ్ని అంటే ఉప్పొంగిపోతూ ప్రధాని మోడీ భుజం తట్టి ఉప్పొంగిపోతూ ఆయన ఎంకరేజ్ చేసినటువంటి అంటే ఆ సందర్భాన్ని, ఆ దృశ్యాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. అంటే ఎంకరేజ్ చేసి తీసేయడమా? అంటే ఎంకరేజ్ చేసి అధ్యక్షుడు లేకుండా తీసేయడమా? కిషన్ రెడ్డిలో ఉన్నదేమిటి, సంజయ్లో లేనిదేమిటి? కిషన్ రెడ్డికి ఆల్రెడీ మంచి పదవులు ఇచ్చారు, మంత్రి పదవులు ఇచ్చారు. ఏదో చాలా మీ కేంద్రాలు లాక్కుపోయారు. ఉన్న ఒక్కనొక్క లీడర్ అనిపించుకున్నటువంటి వ్యక్తి, రాజకీయ చతురుడు, ఒక ఫైటరు. అట్లాంటి ఫైటర్ని తీసేవలసిన అవసరం బీజేపీ పార్టీకి ఏమొచ్చింది? అలా అయిపోయింది. అంటే ఏమిటి? వీళ్ళు బీజేపీ పార్టీ వారు ముద్దాయిల్ని ఎంకరేజ్ చేసుకుంటూ వస్తారా? ముద్దాయికేమో అనేకమైన అవకాశాలు ఇస్తారా? ఒక పక్క మోడీ బీడీ అని కేసీఆర్, కేటీఆర్లు అంటారు. ఆ మోడీ బీడీ ఆలోచించడం లేదు. ఇంకా కవితకి ఇంకో సమానం పంపించాము, నేను రాను. మళ్ళీ ఇంకోసారి పంపిస్తున్నాము, నేను రాను. ఇదేనా మీ తంతు? ఏమిటండి ఇదంతానా? ఎంత మీకు ఏవో ఉండొచ్చు, మీకేవో ప్రోటోకాల్స్ ఉండొచ్చు, మీకేవో నామ్స్ ఉండొచ్చు, కానీ మీరు ముద్దాయిగా ముద్ర వేయొద్దు. మీరు ముద్ర వేసిన తర్వాత వాళ్ళతో అమీ తేల్చేయండి. లేకపోతే కవిత గారికి క్లీన్ చీట్ ఇచ్చేయండి, బాగుంటుంది. కవిత గారికి 8,000 కోట్లతోని మిగతా వాళ్ళందరినీ మీరు అరెస్ట్ చేస్తున్నారు కదా, మిగతా వాళ్ళందరి మీద కూడా కేసులు పెడుతున్నారు కదా. కవిత గారి విషయంలో మీకు ఏమిటది? ఏమిటి ఆ చుట్టరికం? అర్థం కావటం లేదు. దీనివల్ల పార్టీ నష్టపోతుంది, పార్టీ తాలూకు గుడ్ విల్ నష్టపోతుంది. అంటే ముద్దాయిల్ని వెనకేసి రాకూడదు కదా. అయినా ఒక ఏదో 10వ పార్టీకి కాదు కదా, 27 కోట్ల రూపాయలన్నీ ఇప్పుడు కూడా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తున్నారు చంద్రబాబు నాయుడిని. ఇవాళ కూడా సుప్రీంకోర్టులో వాళ్ళని కాబట్టి తీబాటు అవ్వలేదండి. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు వాయిదో చెప్తా ఉన్నారు. దాన్ని మనం ఎలా చూడాలి? అంటే ఒక 44 సంవత్సరాలు రాజకీయంగా అనుభవం ఉండి దేశంలో ఒక జాతి మనుగడ కోసం, జాతి జాగృతి కోసం పాటుపడే ఒక మోస్ట్ సీనియర్ రాజకీయ నాయకుడిని ఇన్ని ముప్పు తిప్పలు పెడతారా? నిన్న కాక మొన్న రాజకీయాలు అంటే ఏమిటో తెలియకుండా ఎమ్మెల్సీ అయిపోయి, మంత్రి అయిపోయి, లేకపోతే ఎమ్మెల్సీ అయిపోయి, ఇంకేదో అయిపోయి, ఎంపీ అయిపోయి ఏమి చేశారు కనుక మీకు? అంటే ఆవిడ చేసినటువంటి త్యాగాలు ఏమిటి, ఆవిడ చేసినటువంటి సేవలు ఏమిటి, ఆవిడ ప్రజా సంక్షేమాన్ని ఎంతవరకు చూశారు? ఆవిడ ఎమ్మెల్సీ కాకముందు 12,000 రూపాయల రెంట్లో ఉండి ఈరోజు 200 కోట్ల రూపాయలు ఇంట్లో ఎలా ఉండగలుగుతుంది? ఇవన్నీ మీరు ఆలోచించడం లేదు. వాళ్ళ తాలూకు ఆ శ్రీవారు సంతోష్ అంటే చక్రం తిప్పింది సంతోష్ కాదు, కవిత భర్త కాదు. కవిత భర్త గురించి అందరూ చెప్పారు కదా, బాబోయ్ కుటుంబాన్ని నిలువున చీలేశాడని చెప్పేసి. ఇవన్నీ మీ దృష్టికి రాలేదా? సామాన్యులు రోడ్డు మీద మామూలుగా మా బతుకు మేము గడుపుతున్న వాళ్ళు సామాన్య చెవుల్లో రోజుకి ఎన్నో వినిపిస్తున్నాయి.
ఎన్నో వినిపిస్తున్నాయి. రూపంలో మనం పట్టించుకోకపోయినా ఉన్న వాస్తవాలు మనం గమనిస్తున్నాం కదా! ఒకప్పుడు రూ. 3000 వాచీ పెట్టుకున్నటువంటి కవిత ఈరోజు రూ. 35,00,000 వాచీ పెట్టుకుంది. అదేంటండి మా ఆయన గిఫ్ట్ ఇస్తారండి వాలంటైన్స్ డేకి అంది. అంటే ఇట్లాంటి జంతర్ మంతర్ మాయాజాలం వాళ్ళు చేస్తున్నట్టయితే మీకేమి అసలేమి మీకు వినిపించటం లేదా? ఆ దృశ్యాలు కనిపించటం లేదా? కవితని అరెస్ట్ చేయాలి, చేయక తప్పదు. లేదంటే కవితకి క్లీన్ చిట్ ఇవ్వండి. క్లీన్ చిట్ ఇవ్వండి. తప్పులేదు. అంతేగాని ఇది కేవలం అక్కడ అంటే కేంద్రంలో ఉన్నటువంటి పాలక పక్షం తాలూకు అసమర్థత అనేటువంటి రాజముద్రను మీరు వేసుకుంటున్నారు. రాజముద్ర అంటే ఐ మీన్ ప్రజల తాలూకు ప్రజాభిప్రాయాన్ని మించినటువంటి తీర్పు ఏమీ లేదు. ప్రజల ఏకైక అభిప్రాయం అది. ఇక్కడ అవినాష్ రెడ్డి లేదు, మర్డర్ చేయలేదు, క్లీన్ చీటు, సౌమ్యుడు అని చెప్పేసి ఒక చీట్ ఇచ్చేసేయండి, క్లీన్ చీట్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. అంతేగాని ఇది కేవలం అది జనం తాలూకు మనోభావాలతోని ఒక ఆడబిడ్డ సునీత, డాక్టర్ సునీత సర్వం పోగొట్టుకొని ఇప్పుడు 2 బెడ్రూమ్లో ఇంట్లో ఉంటుంది. ఇంకా కొంచెం నా జారి పుట్టుద్దండి. అంటే భారతదేశంలో ఉన్న ఒక శ్రీమూర్తికి మహిళని గౌరవించమని చెప్పారు కదా! మహిళని మనం ఎలాగైనా గౌరవించుకునేది. ఒకసారి ఆలోచించండి. ఇది మంచిది కాదండి. రాజకీయాల్లో మంచిది కాదు. పగలు ప్రతీకారాలు ఉండకూడదు. పగలు ప్రతీకారంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి ముగింపు వస్తుందో రేపు 2024 సంవత్సరం గట్టి తీర్పు చెప్తుంది. అది మనం చెప్పవలసిన అవసరం లేదు. రాజకీయాల్లోకి వచ్చి పగ ఏంటండి? రాజకీయాల్లో ప్రతీకారాలు ఏంటండి? మునుపటి రాజకీయాలు అలాగే ఉండేయా? ఆ పార్టీలో అసెంబ్లీలో ఉన్నంతసేపు పోట్లాడుకుండేవారు. బయటకు వస్తే బాయి అలా ఉండాలి. మీ సిద్ధాంతాలు మీయి, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళవి. వాళ్ళని అందరినీ గెలిచి అసెంబ్లీకి పంపించారు. మీకెంత హక్కు ఉందో వాళ్ళకి అంత హక్కు ఉంది. అంటే పాలకవర్గం ప్రతిపక్షాలు కూడా సమఉజ్జీలుగా ఉండి పోట్లాడ సాగిస్తారు. అలా పోట్లాడ చేయవలసిన ధర్మం కూడా ఉంది. అయినంత మాత్రం బయటకు వచ్చి నేను పొడి చేస్తాను, నన్ను నువ్వు పొడి చేయని నినాదాలు ఇవ్వడం కాదు. గేటు దాటి రానివ్వను, నువ్వు ఉండవు, నీ తలకాయ లేచిపోద్ది. ఇదేమిటి తలకాయ లేని ప్రశ్నలు, తలకాయ లేని సమాధానాలు, తలకాయ లేనటువంటి వాగుడు ఎందుకండి? అమనాభూతులు ఏంటండి? అమనాభూతులు తిట్టేవారు మీ దృష్టికి రావటం లేదు? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దు. ఇదేంటండి? దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇలాంటి మాటలండి. దాన్ని ఎందుకండి పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు? మరి ఇదంతా మీకు అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు రోజా మాట్లాడిన మాటలు, నాని మాట్లాడిన మాటలు, ఆ పేరుని నాని మాట్లాడిన మాటలు, ఆయన అనిల్ కుమార్ యాదవ్ ఆయన మాట్లాడిన మాటలు, ఇవన్నీ మాటలు కూడా పార్లమెంటరీ లాంగ్వేజ్ అని మీరు అంటే లెక్కకు తీసుకుంటున్నారా? అది పార్లమెంటరీ లాంగ్వేజేనా? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే ఏం చేయాలి? అదేం లేదా మీ రాజ్యాంగంలోనూ? ఆలోచించండి. ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలు మనోభావాలు ఎలాగున్నాయో, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఏమిటి ఇలా చేస్తున్నారని అనుకుంటారు. కుటుంబం ఉంది, కుటుంబంలో కుటుంబ పెద్ద ఉంటాడు. కుటుంబంలో ఉన్న 6గురిలో 2 చాలా విధ్వంసం సృష్టిస్తున్నారు. ఆ 2 మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత తండ్రి మీద లేదు? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి సముచిత నిర్ణయం తీసుకోవాలి. కానీ కవిత అరెస్టు తప్పదా అని జనం ప్రశ్నిస్తున్నారు. దీనికి మీరే సమాధానం చెప్పాలి.